చంద్రబాబు అండ్ కో దోచుకు తినడానికి పెట్టుకున్న ముద్దు పేరే పీపీపీ. ఈ పీపీపీ విధానంలో మేము ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రజలను ఉద్ధరిస్తాము అని చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తున్నాడో ఖచ్చితంగా ఇది దోచుకు తినడానికే అని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ కూడా ట్రోల్ చేస్తున్నారు విత్ ఆధారాలతో సహా. మెడికల్ కళాశాలలో ఏవైతే పీపీపీ విధానంలో మేము మెడికల్ కళాశాలలో రన్ చేస్తాము, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడతాము అని చంద్రబాబు ఏదైతే అంటున్నాడో, మెడికల్ కళాశాలలో జగన్మోహన్ రెడ్డి కట్టలేదు అనే అబద్ధాలు ఏదైతే చెప్తున్నాడో అవన్నీ నువ్వు చెప్పే అబద్ధాలే చంద్రబాబు. చంద్రబాబు అండ్ కో మెడికల్ కళాశాలలపైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదిగో చూడు, పులివెందుల మెడికల్ కళాశాల ఎలా ఉందో చూడు, రాజమండ్రి కళాశాల ఎలా ఉందో చూడు, ఏలూరు మెడికల్ కళాశాల ఎలా ఉందో చూడు, ఇదిగో విజయనగరం మెడికల్ కళాశాల ఎలా ఉందో చూడు, మచిలీపట్నం మెడికల్ కళాశాల ఎలా ఉందో చూడు. క్లాస్ రూములు, హాస్పిటల్స్ అన్నీ కూడా వీడియోలు వేసి మరి సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నిజంగా గత 4-5 రోజుల నుండి మెడికల్ కళాశాలలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిపై ఏదైతే ఆరోపించి ఆయన కట్టలేదు, స్థలం ఇస్తే సరిపోతుందా అని ఏదైతే అబద్ధాలు చెప్పాడో అవన్నీ ట్రాష్. ఆల్రెడీ 5 మెడికల్ కళాశాలలు ఓపెన్ అయి గత 2 సంవత్సరాలుగా క్లాసులు జరుగుతున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో 750 సీట్లతో 5 మెడికల్ కళాశాలలు నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మెడికల్ కళాశాలలు ఓపెన్ అయి క్లాసులు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మీరు ఎక్స్ ఖాతాలో చూసుకోవచ్చు. విపరీతంగా వస్తున్నాయి. ఆ మెడికల్ కళాశాలలే ప్రతి ఒక్కరూ చూపిస్తున్నారు, వీడియోలు తీసి మరీ చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ చేస్తున్నారు, రండి మెడికల్ కళాశాల చూపిస్తాం, రండి ఎవరైనా రావచ్చు. నిన్న పెనుగొండలో ఉషశ్రీ శరణ్ వైఎస్ఆర్సీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే, ఆమె మెడికల్ కళాశాల పెనుగొండలో ఎలా కట్టామో చూడండి. మీరు దీన్ని కూడా మేము కట్టిన దాన్ని మీరు మళ్ళీ దాన్ని మిగతా పనులు పూర్తి చేయలేకపోతున్నారు, మీరు పనులు ఆపేశారు అని వైఎస్ఆర్సీపీ నేత ఉషశ్రీ శరణ్ పెనుగొండ మెడికల్ కాలేజీ చూపించింది. తర్వాత ఆదోని మెడికల్ కళాశాల చూపించారు. అన్ని మెడికల్ కళాశాలలు కూడా ఇప్పుడు దాదాపు జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసింది 5 మెడికల్ కళాశాలలు. పులివెందల ఆయన రెడీ చేసి వెళ్ళాడు, పులివెందల మెడికల్ కళాశాల. పాడేరు మెడికల్ కళాశాల ఆయన సిద్ధం చేసి వెళ్ళాడు. పాడేరు మెడికల్ కళాశాల కూడా నెటిజన్లు పూర్తిగా చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏది కూడా నిజం చెప్పడు, అబద్ధాలు చెప్తాడు. ఈరోజు దోచుకు తినడానికే మీరు ఇలాంటి పీపీపీ విధానం అని ముద్దు పేరు పెట్టి మీ బినామీలకి మెడికల్ కళాశాలను తాకట్టు పెట్టేదానికి, ప్రభుత్వ ఆస్తులను మీ బినామీలకు తాకట్టు పెట్టేదానికి చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూడండి. నెటిజన్లు చేసే మెడికల్ కళాశాలలు కూడా చూపిస్తున్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలని గత సంవత్సరం 30వ తేదీ ఆగస్టు నెల 2024లోనే ఆయన ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఇదిగో ఈ లెటర్ కూడా చూపిస్తాను చూడండి. లెటర్ చూడండి. రెఫరెన్స్లో కూడా లెటర్ డేటెడ్ ఉంది చూడండి. ఈయన ముందుగానే నిర్ణయించుకున్న పద్ధతి ప్రకారం పక్కా ప్లానెడ్గా అధికారంలోకి రాకముందే ఈయన ఆ మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టాలని ముందుగానే నిర్ణయించుకునేనాడు. అందులో భాగంగానే ఇప్పుడు పీపీపీ విధానం అని ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు. అందులో భాగంగానే ప్రైవేటు వ్యక్తులకు 70,000 కోట్ల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. 5,000 కోట్లు ఖర్చు పెడితే ఆ మెడికల్ కళాశాలలు 17 మెడికల్ కళాశాలలు వైద్యం అందుతుంది, విద్యార్థులకు విద్య అందుతుంది, ప్రజలకు వైద్యం అందుతుంది, నిర్మాణాలు పూర్తవుతాయి, క్లాసులు ప్రారంభమవుతాయి. కానీ 5,000 కోట్లు ఖర్చు పెట్టలేక 80,000 కోట్ల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడానికి సిద్ధమయ్యాడు చంద్రబాబు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా చంద్రబాబు నాయుడుపై ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఒకటి కాదు, 2 కాదు, విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు పైన.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పైన తనకు కావాల్సిన బినామీలకు దోచిపెట్టడానికే ఆయన పెట్టుకున్న ముద్దు పేరు పీపీపీ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ విపరీతంగా వస్తున్నాయి.